ఈ వీడియో నచ్చిందా? లైక్ చేసి మీ కామెంట్స్ ఇవ్వండి. మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. యంగ్ హీరో నారా రోహిత్ త్వరలో శిరీషను పెళ్లి చేసుకోబోతున్నాడు. అయితే ఈ వివాహానికి ఎన్టీఆర్ కు ఆహ్వానం అందిందా లేదా అనే విషయానికి టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల హాజరుపై ఆసక్తి నెలకొంది. టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. సోలో మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. ఈయన ఆ మూవీ అంతగా ఆకట్టుకోకపోయినా అతని నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించాడు కానీ ఏ ఒక్క సినిమా కూడా అతనికి పెద్దగా స్టార్డమ్ని తీసుకురాలేదు. దాంతో ఈ మధ్య సినిమాల విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నాడు. రీసెంట్గా సుందరకాండ సినిమాలో నటించాడు. ఈ మూవీకి ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తుంది. సినిమాల సంగతి పక్కన పెడితే ఈ హీరో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తను ప్రేమించిన అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్న విషయానికి తెలిసిందే. నారా రోహిత్, శిరీష పెళ్లి జరగబోతుంది. మరి కొద్ది రోజుల్లో జరగబోతున్న ఈ పెళ్లికి సంబంధించిన పనులు మొదలయ్యాయి. అయితే ఈ పెళ్లికి నారా రోహిత్ ఎన్టీఆర్ని పిలుస్తాడా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. నారా రోహిత్ పెళ్లిని నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దగ్గరుండి జరిపిస్తున్నారు. అయితే ఈ పెళ్లికి ఎన్టీఆర్ని పిలుస్తారా లేదా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ పెళ్లికి బాలకృష్ణ రాబోతున్నాడు అన్న విషయానికి తెలిసిందే. సొంత బావ, వియ్యంకుడు అయిన చంద్రబాబు నాయుడు ఇంట పెళ్లి జరుగుతుంటే బాలయ్య రాకుండా ఎలా ఉంటాడు? అయితే ఎన్టీఆర్ను పిలిస్తే బాలయ్య పెళ్లికి వస్తాడా? బాలయ్య వస్తుంటే ఎన్టీఆర్ ఎలా వస్తాడు? అసలే బాబాయ్ అబ్బాయిల మధ్య మాటలు లేవు కాబట్టి వీళ్ళిద్దరూ ఒకచోట ఎదురుపడే అవకాశం ఉండదు అని సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. మరి నారా రోహిత్ ఎన్టీఆర్కు ఆహ్వానం పంపాడా లేదా అన్నదానిపై ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. అయితే ఆయనకు సంబంధించిన రాజకీయ నేతలు ప్రముఖులు హాజరుకానున్నట్లు సమాచారం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ పెళ్లికి హాజరుకానున్నారు. అటు సినీ ఇండస్ట్రీ నుంచి కిరణ్ అబ్బవరం, మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్లతో పాటు ఎన్టీఆర్, బాలయ్య, కళ్యాణ్ రామ్లతో పాటుగా నారా రోహిత్తో పాటుగా నటించిన స్టార్స్ కూడా హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. ప్రతినిధి 2 మూవీ టైంలో హీరోయిన్ శిరీషతో రోహిత్ ప్రేమలో పడ్డారు. వీరిద్దరి ప్రేమని పెద్దల వరకు తీసుకెళ్లారు. గత ఏడాది అక్టోబర్లో వీరిద్దరి ఎంగేజ్మెంట్ ఇరు కుటుంబాల మధ్య జరిగింది. సరిగ్గా మళ్లీ ఏడాదికి పెళ్లి జరగబోతుంది. ఇక నారా రోహిత్ సినిమాల విషయానికొస్తే బాణం, సోలో, సారొచ్చారు, ఒక్కడినే, స్వామి రారా, ప్రతినిధిలతో పాటుగా 25 సినిమాలు చేశాడు. 2018లో వీరభోగ వసంత రాయలు సినిమా తర్వాత కాస్త బ్రేక్ తీసుకున్నారు. ప్రతినిధి 2తోనే రీ ఎంట్రీ ఇచ్చారు. రీసెంట్గా భైరవం, సుందరకాండ సినిమాల్లో నటించి మెప్పించారు నారా రోహిత్. ఈ మూవీస్ మంచి విజయాన్ని అందుకున్నాయి. నారా రోహిత్ పెళ్లికి ఎన్టీఆర్తో పాటు బాలకృష్ణ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి ప్రముఖులు హాజరవుతారా అన్నది ప్రధాన చర్చ. అతిథుల పూర్తి జాబితా, ఆహ్వానాలపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.